ఉన్నతమైనటువంటి కట్టడాలతో నేను నివసిస్తూ ఉన్నాను. అయితే నా హృదయంలో ఒక కోరిక ఉంది. ఏంటంటే నిన్ను ఆరాధించేందుకు చక్కని మందిరాన్ని నేను నిర్మించాలన్నప్పుడు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, దావీదు ఏ మందిరం అయితే కట్టాలని నీవు ఆశపడుచు ఉన్నావో ఆ మందిరము నీవైతే కాదు, కానీ నీ కుమారుడైన సొలొమోను రాజును నీ తరువాత రాజుగా అభిషేకిస్తున్నాం కదా, ఆయన ద్వారా ఆ మందిరము కట్టాలని యెహోవా దేవుడు ఏదైతే దావీదుకు తెలియజేశాడో, ఇప్పుడు సొలొమోను రాజు ఏమంటున్నాడు? నా తండ్రితో ఏదైతే యెహోవా దేవుడు మాట చెప్పి ఉన్నాడో అది నెరవేర్చేందుకు నేను కోరిక కలిగి ఉన్నాడంట. దేని కొరకు కోరిక కలిగి ఉన్నాడంటే సొలొమోను మహారాజు దేవుడైనటువంటి యెహోవాకు మందిరము నిర్మించాలనేటువంటి కోరికను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కోరిక ఎక్కడైనా ఆగిపోయిందా? అయిపోలేదు. చక్కగా నేటికి ఆ యెరూషలేము దేవాలయము మనం చూడగలుగుతున్నామంటే ఆనాడు సొలొమోను కలిగినటువంటి నిస్వార్థమైనటువంటి కోరిక ఫలితముగానే దేవుడు ఆ భాగ్యాన్ని సొలొమోనుకి కలుగజేసి ఉన్నాడు. మరొక కోరికను కూడా చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములోను దేవుని చిత్తము గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయముతో గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉన్నాడు. ఎపఫ్రా ఏం చేస్తున్నాడట? ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. దేని కొరకంటే సంఘములో నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవుని యొద్దకు వచ్చేట కొరకు, ఎవరైతే దేవుని యొక్క మార్గంలో ఉంటూ వారి యొక్క భక్తి జీవితంలో వెనకడుగు వేస్తూ అలసత్వంలో ఉంటారో అట్టి వారి కొరకు, సంఘములో ఐక్యత కొరకు, సంఘములో ప్రేమ వ్యాపించటం కొరకు, సంఘములో మంచి అనురాగము కలిగి ఉండేందుకు ఇవన్నీ కూడా ఆయన కుటుంబమే కాకుండా సంఘము మొత్తము కూడా పొందుకోవాలనేటువంటి తలంపుతో ఎపఫ్రా ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడనంటే ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడు? ఎడతెగక. ఎందుకనంటే ఆనాడు మోషేకు ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు యెహోవా దేవుడు చక్కని ఆజ్ఞ ఒకటి ఇచ్చి ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఎపఫ్రా అటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాబట్టే నిత్యము క్రమము తప్పకుండా తన చుట్టూతో ఉన్నటువంటి సంఘమును గురించే ప్రార్థిస్తూ ఉండాడు. ప్రభువా, ఇదిగో నా ప్రార్థన నేను ఎడతెగక నీకు ప్రార్థిస్తూ ఉన్నాను. నా సంఘములో ఐక్యత పెంచు, నా సంఘములో ప్రేమను పెంచు, కరుణను పెంచు, జాలిని పెంచు, ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉండేలాగా వీరిని ఆశీర్వదించయ్యా అని ఎపఫ్రా నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఎపఫ్రా గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకున్న వీరందరూ కూడా వారి యొక్క కోరికలు ఎలాగున్నాయి? నిస్వార్థముగా ఉన్నాయా? స్వార్థముగా ఉన్నాయా? నిస్వార్థముగా ఉన్నాయి. మరొక వ్యక్తి మనకు తెలుసు, పొట్టి జక్కయ్య. ఏం చేస్తూ ఉండేవాడు? జక్కయ్య ఏం చేసేవాడమ్మా? వడ్డీలకు డబ్బులు ఇచ్చుకుంటూ పాపమును మూటగట్టుకుంటూ ఉండేవాడు జక్కయ్య. అయితే ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నాడనేటువంటి వార్త వినినటువంటి జక్కయ్య మనస్సులో ఒక ఆలోచన కలిగింది. లోక సువార్తలో చక్కగా రాయబడి ఉంది. లోక సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తేదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండగా ఉండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టునెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంటికి
భోజనము చేయుటకు వచ్చి ఉన్నాను. జక్కయ్య పాపంలో మునిగిపోయి ఉన్నాడు. జక్కయ్య నిత్యము ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే తన యొక్క ప్రేమను ఆ పరిసర ప్రాంతాల్లో చాటి చెబుతూ తన యొక్క సువార్తల మూలముగా ఎందరినో కూడా తనను వెంబడించేటువంటి వారిగా మార్చుకుంటూ ఉంటే, ఈ జక్కయ్య కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు, ఆయన యొక్క ముఖమును చూడాలి, ఆయన మాటను వినాలనేటువంటి ఆతృత కలిగినటువంటి వాడే వెంటనే ఏం చేశాడంటే ఆ చుట్టూతో చూశాడు. ప్రజలందరూ కూడా గుంపుగా ఉన్నారు. ఆ పొట్టివాడికి చూడటం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. వెంటనే ఏం చేశాడంటే ఎలాగైనా సరే ఆ యేసుక్రీస్తు ఎవరో ఆయన్ను చూడాలి అనేటువంటి గొప్ప తలంపు కోరిక కలిగినటువంటి వాడై ఆ మేడి చెట్టుకి కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చేటువంటి ఆ సమయమునకు ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గంలోనికి వచ్చారు. ఆ వచ్చిన వెంటనే చెట్టు పైన ఉన్నటువంటి ఆ జక్కయ్యను చూసి, జక్కయ్య కిందకి దిగిరా, నేను నేడు నీ ఇంటికి భోజనం చేయటానికి వచ్చి ఉన్నాను. మరి అంతమంది సమూహము ప్రజలు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఎందరో శాస్త్రులు, పరిసయ్యులు, ధనవంతులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. మరి ఏరికోరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జక్కయ్యని ఎందుకు పిలిచాడంటే, జక్కయ్య మనసులో ఉన్నటువంటి కోరిక ఎలాంటి కోరిక? నిస్వార్థమైనటువంటి కోరిక, హృదయపూర్వకమైనటువంటి కోరిక. పాపములో ఉన్నాడు, పాపమయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆయనను సరే లోక రక్షకుడు వస్తూ ఉన్నాడనేటువంటి ఆశ ఎక్కడో ఆయనలో చిగురించటం వలన ఆయనను చూడాలనేటువంటి కోరిక ఎప్పుడైతే కలిగాడో వెంటనే జీవం కలిగినటువంటి దేవుడు జక్కయ్యను ఆశీర్వదించాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఇంకనూ మనందరి యొక్క హృదయాల్లో ఎన్నో కోరికలు మిగిలి ఉంటాయి. అయితే ప్రతి కోరికను దేవుడు తీరుస్తాడా? తీరుస్తాడమ్మా? తీర్చనే తీర్చడు. ఎందుకు తీర్చడంటే యాకోబు పత్రికలో ఒక మాటను చూడండి అమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చాలా చక్కనైనటువంటి మాటను తెలియజేస్తాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. యాకోబు భక్తుడు అంటూ ఉంటాడు, ఓ క్రైస్తవ సమాజమా, దేవుణ్ణి వెంబడించేటువంటి వారులారా, నిత్యము మీరు ప్రార్థన ఎడతెగక చేస్తూనే ఉంటారు. ఆ ప్రార్థించిన తదుపరి ఆ దేవుడు ఎప్పుడు దయచేస్తాడు, ఆ దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రార్థన ఎప్పుడు వింటాడని ఇలా మన హృదయాల్లో మనం కలవరపడుతుంటామా? కలవరపడమా? కలవరపడుతూనే ఉంటాము. ఎందుకనంటే మన కోరికల యొక్క పరిమితి కొంతవరకు ఉంటుందా? ఉండదు. పాపం దేవుడు అమాయకుడు. నిద్రలేస్తాం, అయ్యా ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా నాకు పని దొరకాలయ్యా. పాపం ఆయన అమాయకుడయ్యా మనకు ఆ పని కల్పిస్తాడు. ఏ ఇబ్బంది రాకుండా క్షేమకరముగా నడిపిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా కోరికలు పెరిగిపోతాయి. ఏమని? అబ్బా రేపు పొద్దునకి నాకు 10,000 దొరికితే బాగుండు, 20,000 దొరికితే బాగుండు. ఇలా వ్యర్థమైనటువంటి కోరికలన్నీ కూడా స్వార్థంతో నువ్వు కోరుతూ ఉంటే నీ భోగాల నిమిత్తము నువ్వు ప్రార్థనలు కొంతమంది చేస్తూ ఉంటావు. ప్రభువా నా కుటుంబం బాగుండాలయ్యా, నా కొడుకు కారు కొనాలయ్యా, నా కొడుకు బండి కొనాలయ్యా, నా కుమార్తె డైమండ్ నెక్లెస్ చేసుకోవాలయ్యా, నేను ఎలా ఉండాలయ్యా, ఇలా ఉండాలయ్యా అని మన యొక్క డంబముల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటే, ఆయనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే మన కోరికలను తీరుస్తాడా? మన ప్రార్థనలు వింటాడా? వినడు. ఎందుకనంటే ఆయన నీ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు వింటాడు, నీ స్వార్థమైనటువంటి ప్రార్థనలు వింటాడు తప్ప స్వార్థపరమైనటువంటి ప్రార్థనలు ఎప్పుడు కూడా వినడు. మనకు ఆదిలోనే పాత నిబంధన గ్రంథంలో తెలుసు, యెజబెలు మహారాణి. యెజబెలు ఏం చేసింది? తను రాణిగా ఆ రాజ్యంలోనికి వస్తూ వస్తూ తన యొక్క పరివారమైనటువంటి అశూరు ప్రవక్తలను, బయలు ప్రవక్తలను వెంటబెట్టుకొని వస్తూ ఈ దేశంలో ఉండేటువంటి వారందరినీ కూడా మార్చివేయాలి,
ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నేను ఆరాధించేటువంటి నా దేవునికి, నేను పూజించేటువంటి నా దేవునికే సాగిలపడాలి, వారినే వారు నమస్కరించాలి తప్ప వేరే దేవుని జోలికి వెళ్ళకూడదని ఈ యొక్క యెజబెలు మహారాణి ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఆమె కోరిక స్వార్థపూరితమైనదా కాదా? స్వార్థపూరితమైనదే. కాబట్టి దేవుడు ఏలియాను పంపించాడు. ఒక చిన్న ప్రార్థనతో 7 సంవత్సరాలు వర్షమును ఆపేశాడు. మరి యెజబెలు యొక్క ప్రార్థన ఎందుకు బలపడలేదు? ఏలియా ప్రార్థన ఎందుకు బలపడింది? ఆ మధ్యలో తేడా ఏముంది? ఏముందమ్మా తేడా? యెజబెలు ప్రార్థనలో ఏముంది? స్వార్థం ఉన్నది. కానీ ఏలియా ప్రార్థనలో ఏముంది? ఆయన ప్రార్థనలో స్వార్థం లేదు. కాబట్టి ఏలియా కూడా మనలాంటి మనిషి అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన విన్నాడు, వర్షమును ఆపాడు, తిరిగి వర్షాన్ని ఏం చేశాడు? కురిపించాడు. దానియేలును తన మిత్రులు ప్రధానులైనటువంటి వారందరూ కూడా ఎన్నో కుట్రలు చేశారు. ఈ దానియేలు ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ దేవుడేమో దానియేలును ఇంతింతగా ఒక పెద్ద ప్రధానమంత్రిగా చేశాడు. ఇలా వదిలేస్తే సరికాదు, ఎలాగైనా దానియేలును అంతమొందించాలని కుట్ర చేశారు. రాజు అయినటువంటి నెబుకద్నెజరు ద్వారా దానియేలుకు శిక్ష వేశారు, సింహపు బోనులో పడవేశారు. ఫలితం ఏమైంది? సింహాలు ఏం చేశాయి? దానియేలును చంపేశాయా? చంపివేయలేదు. ఏవైతే ఆకలి గురినటువంటి సింహములు దానియేలు ఎదుటకు వచ్చి వాటి యొక్క నోరును తెరిచి చూస్తున్నాయే తప్ప దానియేలుకు కొంచెము కూడా హాని తలపట్టలేదు. ఎందుకంటే దానియేలు రాజు ఇచ్చేటువంటి డమ్మముల కోసము తన స్వార్థం కోసం ఆలోచించాడా? ఆలోచించలేదు. బెల్షాజర్ రాజు తన యొక్క పరివారంతోటి విందు వినోదాలు చేస్తూ దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క హస్తం శూన్యంలోంచి వచ్చింది. ఆ గోడ పైన రాసింది మినెటెకెల్ ఓ పారిసెన్ అని రాసినప్పుడు ఎందరెందరో ప్రయత్నించారో దేవుడు రాసినటువంటి చేతి వ్రాతను చదవటానికి. ఎవరికైనా సాధ్యపడిందా? ఎవరికి సాధ్యపడలేదు. ఆ దేశంలో ఉండేటువంటి గొప్ప జ్ఞానులు సైతం వచ్చేది ఏంటని చూస్తున్నారు తప్ప ఎవరు కూడా దానికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, ఇదిగో నీ పక్కనే ఉన్నటువంటి మన రాజ్యంలో ఉన్నటువంటి నీ కింద పనిచేస్తున్నటువంటి దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకురా, అతను చెప్పగలడు అన్నప్పుడు దానియేలు వచ్చాడు, చదివాడు. రాజా, దేవుడు నీ లెక్కను చూశాడు, తీర్పు తీర్చేశాడు, నీ సింహాసనము నీవు కోల్పోతున్నావు అని చెప్పిన వెంటనే ఆయన అంతము ప్రారంభమైపోయింది. ఈ దానియేలు అది చదువుటకు ముందు ఆ రాజు అన్నాడు, ఇదిగో దానియేలు, ఆ గోడ మీద రాసినట్లుగా నీవు నాకు చెప్పినట్లయితే నీకు వజ్రాలు ఇస్తాను, వైడూర్యాలు ఇస్తాను, నేను ధరించినటువంటి ఈ ఊదారంగు వస్త్రమును నీకు వేస్తాను, ఇదిగో నీవు కోరినటువంటి ప్రాంతానికి నిన్ను ఒక చిన్న రాజుగా చేస్తానన్నప్పుడు దానియేలు అంగీకరించాడా? అంగీకరించలేదు. ఎందుకనంటే ఆయన నమ్మినటువంటి దేవునికి నిత్యము ఈ యొక్క ప్రజల గురించి, ఈ యొక్క రాజ్యము గురించి నిస్వార్థముగా ప్రార్థన చేస్తూ దేవునికై ఆధారపడ్డాడు తప్ప తన స్వార్థం కొరకు ఏదైనా కోరుకున్నాడా? దానియేలు ఏది కోరుకోలేదు. కాబట్టి ఆ సింహాలు సైతం దానియేలు ఏమి కూడా చేయలేకపోయాయి. ఇలా ఎందరో నిస్వార్థమైనటువంటి కోరికలు కోరుచూ ఉన్నాం. మనం కూడా ఎప్పుడైతే మన కొరకు, మన కుటుంబం కొరకు, మన కుమార్తె కొరకు, కుమారుడు కొరకు ప్రార్థన చేసుకోకుండా, నీ పగవారైనటో సరే, నిన్ను దూషించేవారైనా సరే, నీవు ఎప్పుడైతే ఇతరుల గురించి నీవు దేవునికి హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపనలు చేస్తావు, నీ పక్కింటామితో నీకు పడదు. నువ్వు తగాదేసుకుంటే నీకేమొస్తుంది? నోటెప్పి వస్తుంది, తర్వాత తలనొప్పి వస్తుంది, గొడవ పెద్దదవుతుంది, బీపీ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవి అవసరం లేకుండా నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకిస్తాడు. ఆయనను సైతము ఏ స్వార్థము లేకుండా తనను సిలువలో అపహాస్యము చేస్తున్నటువంటి తన అంగీని పంచుకుంటూ హేళన చేస్తున్నటువంటి వారి గురించి ప్రభు ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, వీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఆ ప్రార్థనలో ఏముంది? క్షమాపణ.
మనం ఏం చేస్తున్నాం? మన ప్రార్థనలు ఎందుకు దేవుడు అంగీకరించట్లేదు, జవాబు ఇవ్వట్లేదంటే మన ప్రార్థనలో ప్రభువా అలా వాడు నన్ను తిట్టాడయ్యా, వాడు నాశనం అయిపోవాలి, అలా ఆమె నన్ను దూషించిందయ్యా, ఆమె కాలు చేయ పడిపోవాలంటే దేవుడు వింటాడు మన ప్రార్థనలో? వినడు. ఎప్పుడైతే నీ శత్రువు గురించి, ఎప్పుడైతే నువ్వంటే గిట్టనటువంటి వారి గురించి నీ హృదయపూర్వకముగా వారిని క్షమిస్తూ ప్రార్థిస్తావో, వారికి ఏదైతే అవసరం ఉన్నదో అవసరతను గ్రహించి ప్రభువా వారు అనారోగ్య సమస్యలో ఉన్నారయ్యా, నా చుట్టుపక్కల వారు, వారికి చక్కని ఆరోగ్యం ఇవ్వయ్యా, ఇదిగో తండ్రి ఒక బిడ్డ పరీక్ష రాయడానికి వెళ్ళి ఉన్నాడు, ఆ బిడ్డను చక్కగా మంచి జ్ఞానం ఇచ్చి ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలాగా చేయ. అది ఇలా ఎప్పుడైతే హృదయపూర్వకముగా ఎఫ్రా మాదిరిగా నీవు కూడా నీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో, వారి గురించి నీవు ప్రార్థన పూర్వకమైనటువంటి విన్నపాలతో దేవుడిని అడుగుతావో నీ ప్రార్థన వింటాడు. ఆ వినటమే కాకుండా నీకు ఏదైతే అవసరమో ఆయన ఏం చేస్తాడు? ఆయన వినికిడిలో దాన్ని మనకు తీరుస్తాడా, తీర్చడా? తప్పక తీరుస్తాడు. అలా తీర్చాలన్నా సహోదరి ఏదైతే సాక్ష్యము కలిగి ఉందో అలాంటి బలమైన సాక్ష్యాలు మనందరము కూడా పొందుకొని ఇక్కడ నిలబడి సంఘము ఎదుట, సమూహం ఎదుట, దేవుని ఎదుట సాక్ష్యాన్ని మనం వివరించాలంటే దానికి ఒక అర్హత కావాలా వద్దా? ఏమిటి ఆ అర్హత అంటే మన కోరికల యావత్తు ఆయన ఏం చేయాలి? సఫలపరచాలి. సఫలపరచాలంటే ఎవరి చేతిలో ఉంది? పాస్టర్ చేతిలో ఉందా? ఉత్తమాటలే, నమ్మొద్దు. ఏ పాస్టర్ ప్రార్థన చేస్తే ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? ఏమి జరగదు, నమ్మొద్దు. ఎప్పుడైతే నీ హృదయపూర్వకముగా నీ దేవుణ్ణి నువ్వు అడుగుతావో, నీ హృదయంలో ఉండేటువంటి కల్మషాలు మొత్తం కూడా తీసివేస్తావో, నీవు అడిగిన ప్రతి కోరికను కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. అలా కాకుండా నీ హృదయంలో దురుద్దేశాలు పెట్టుకొని, నీ హృదయంలో కోపము పెట్టుకొని, నీ హృదయంలో కుట్రలు పెట్టుకొని నీవు అంగలార్చి ఏడ్చినను నీ ప్రార్థనలు వింటాడు ఆయన? విననుగాక వినడం. ఈ రేకులు దాటి కూడా మన ప్రార్థన పైకి పోదు. ఎందుకనంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము ఇవన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలో ప్రభావం ఉంటుందా? ప్రభావం ఉండదు. ఎన్నోసార్లు కన్నీటి సాక్ష్యాన్ని సహోదరి పంచుకుంది. తను దుఃఖిస్తుంది, తన యొక్క ప్రార్థనను, తన హృదయంలో ఉండేటువంటి వేదనను, బాధలను తండ్రికి తెలియజేస్తున్నా తప్ప నాకు తెలిసైతే ఎవరిని దూషించినట్టు నేను చూడలేదు. ఎప్పుడైతే మనము ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుతాము, యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు, నా కుమారుడా నీ అర్పణను నేను స్వీకరించాలంటే నువ్వు మొదట ఏం చేయాలి? నీ సహోదరుడిని ఏం చేయాలి? క్షమించి రావాలి. నువ్వు ఎప్పుడైతే క్షమించి వస్తావో, నువ్వు ఏదైతే నాకు అర్పిస్తున్నావో, ఏదైతే నన్ను కోరుకుంటున్నావో, ఏ ఆశీర్వాదాలు అయితే నీకు నా నుంచి కావాలో అవన్నీ కూడా నేను ఇస్తాను. మొదట వెళ్ళి నీ యొక్క సహోదరుడిని క్షమించమని అడిగిరా అన్న. మరి అప్పటి వరకు దేవుడు అర్పణ తీసుకున్నాడా? తీసుకోలేదు. ఒక ఆమె అడిగిందంట పాస్టర్ గారిని, పాస్టర్ గారు నేను నిత్య ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఎప్పుడు ఉపవాసం ఉంటూనే ఉంటాడు, కానీ ఎందుకయ్యా ఆ దేవుడు నా ప్రార్థన వినడని ఒక సహోదరి పాస్టర్ గారిని అడిగిందట. పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా వర్షం రాదులమ్మా, 2 నిమిషాలు ముగించేస్తా. పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నువ్వు బాగానే ప్రార్థన చేస్తున్నావు కానీ ఎవరినో నువ్వు క్షమించట్లేదు అన్నావు అని అడిగాడంట. లేదు పాస్టర్ గారు, అందరినీ క్షమించేశాను, ఎవరి మీద నాకు కోపం లేదని. సరే మీ అత్తగారింటి వారిని క్షమించావా అని అడిగాడంట పాస్టర్ గారు. క్షమించాను అందరిని అన్నాడు. మీ తల్లిగారింటి వారిని క్షమించాను, మీ ఎదురింటి వారిని క్షమించాను, మీ పక్కింటి వారిని క్షమించాను పాస్టర్ గారు అని అందరి గురించి అడిగితే ప్రతి ఒక్కరిని కూడా క్షమించానని ఆ సహోదరు చెప్తూనే ఉంది. ఆఖరికి ఒక మాట అన్నాడంట, నీ భర్తను నువ్వు క్షమించావు అంటే వాడిని ఒక్కడిని తప్ప అందరినీ క్షమిస్తానంట. మరి ఆ ఒక్కడిని నువ్వు క్షమించలేనప్పుడు నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముందమ్మా? నీ భర్తపై కోపం ఉందా లేదా? కోపం పాపమా కాదా? మరి అది నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థనలు వింటాడా? జవాబు ఇస్తాడా? జవాబు ఇవ్వడు. ఎప్పుడైతే మనందరం కూడా క్రీస్తు యేసు శిలువలో చూపించినటువంటి ప్రేమను మనం అలవాటు చేసుకుంటాము,
తనను దూషించిన వారిని క్షమించాడు, తనను నిందించిన వారిని క్షమించాడు, తన వస్త్రములను చించి దానిని పంచుకున్నటకు ఆ పాచికలు వేస్తున్న వారిని సైతము, తనను బల్లెముతో కడుపులో పొడిచిన వారిని సైతము, దాహమని అడిగినప్పుడు చేదు స్పంజికలు తన యొక్క నోటికి పట్టినటువంటి వారందరూ సైతం, వీరందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? తన యొక్క పూర్ణ మనస్సుతో వారిని క్షమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరికీ కోరికలు ఉండటం సహజం. అయితే మన కోరికలు నెరవేరాలన్నా, దేవుడు మన కోరికలు సఫలపరచాలన్నా, ఆయన మనల్ని ఆశీర్వదించాలన్నా, మనము కూడా సాక్షులుగా ఉండాలన్నా, మనందరముకున్న మనస్సుతో పూర్ణ హృదయంతో ఆయన్ను ఆరాధించాలని, మన కోరికలు ఎప్పుడు కూడా నిస్వార్థముగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు తలలు వచ్చినట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగినటువంటి నాయన, ఇదిగో తండ్రి, ఇంతవరకు ఈ కుటుంబమును ఉద్దేశించి ఏదైతే మీరు వాక్య భాగంలోనైనా బయలుపరుచుకున్నారో చక్కగా వివరించుకున్నాం. ఇదిగో తండ్రి, భాస్కర్ అన్న గారిని, వారి సత్యమణి వెంకటమ్మ గారులను ప్రేమించి చక్కనైనటువంటి స్వాస్థ్యము వేణుగోపాలను ఇచ్చి ఉన్నారు. ఈ కుమారుడికి చక్కని జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ బిడ్డ ఏ త్రోవలో నడవాలో, వారి తల్లి ఏ త్రోవ అయితే చూపి ఉన్నదో, బాలుడైనప్పటి నుంచి నాయన మీ వలె నాయన సమయాలు వలె చక్కగా త్రోవను నడుస్తూ తిమోతి వలె గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు. వారి కుమారుడిని మీరు ఆశీర్వదించి వారి కుటుంబ పోషణ కొరకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని బట్టి కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. నీ కుమారుడు నాయన ఆ ఉద్యోగరీత్యా దూర ప్రాంతానికి తల్లిదండ్రులను విడిచి, సంఘమును విడిచి, గ్రామమును విడిచి వెలుటకు సిద్ధముగా ఉండగా నాయన ఆ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వాహనాలు అయితే నమ్మదగినవి కావు తండ్రి, మీరైతే నమ్మదగిన దేవుడు కనుక చక్కగా బిడ్డ చేతి పట్టండి, చేయి పట్టి నడిపించండి. వారైనా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పనిచేసేటువంటి కంపెనీలో కావచ్చు, సాటి ఉద్యోగస్తులతో కావచ్చు, వారి పై అధికారులతో కావచ్చు, ఎక్కడా కూడా నాయన ఆ బిడ్డకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకు కలగకుండా సంతోషంతో సమాధానంతో నీ కుమారుడు అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకొని ఒక దినమున తిరిగి వారి యొక్క స్వగృహానికి సంతోషముగా సమాధాన పడుతూ తిరిగి వచ్చేలాగా మీ కృపను చూపండి. వారి పుట్టినటువంటి బహుమానము దత్తవేణ్ణి బట్టి, వారి యొక్క భర్తను బట్టి, వారి అత్తగారి కుటుంబాన్ని బట్టి కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. వారిని కూడా నాయన మీరు దీవించండి. ఇక్కడ కూడి ఉన్నటువంటి నాయన సంఘ బిడ్డలందరిని బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి పేరు పేరున నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. వింటూ ఉన్నటువంటి వారందరిని బట్టి కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. నాయన ప్రతి ఒక్కరిపై మీ కృపను చూపండి. ఎవరి యొక్క హృదయంలో ఏ కోరికలు అయితే ఉన్నాయో, ఏ కోరికలు సిద్ధి నాయన సఫలపరచడం కొరకు వారు ఆరాటపడుతూ ఉన్నారో, ఏ కోరికలు సిద్ధించ పొందుకోవాలని వారు తపన పడుతూ ఉన్నారో మీకు తెలుస్తుంది. నిస్వార్థమైనటువంటి మనస్సు కలిగి, నిస్వార్థమైనటువంటి కోరికలు ఎవరైతే కలిగి ఉంటారో ఆ కోరికలన్నీ కూడా మీరు సఫలపరుస్తారన్న గొప్ప దేవుడు కనుక ఈ రాత్రి నాయన మా అందరిపై మీ యొక్క కృపను చూపండి. మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. మా హృదయాల్లో ఏవైతే నాయన తలంపులు దాగి ఉన్నాయో, మీరు హృదయ వాంఛలు ఎగిన గొప్ప దేవుడు కనుక మా తలంపులను కూడా నాయన మీరు నెరవేరుస్తారని, ఇదిగో తండ్రి, ఈ కుటుంబం ఏర్పాటు చేసిన పలహారాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా మిగిలిన పంచిన తరువాత ఇంకనూ 12 గంపలు మిగిలిచిన గొప్ప దేవుడు కనుక ఈ పలహారాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. తీసుకున్న ప్రతి ప్రాణము కూడా తృప్తి పడేలాగా మీ కృపను చూపి ఈ కుటుంబంపై మెండైన దీవెనల ఆశీర్వాదాలతో మీరు ఆశీర్వదిస్తారని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి ఎందుకు నెరవేరుడుగా. మాకు కావలసినటువంటి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, సత్యము, సమాధానము, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, నడిపింపు గుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి భాస్కరన్న గారి కుటుంబానికి, వచ్చినటువంటి ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు నాయన మీరు వచ్చి పర్యంతం వరకు సదాకాలము తోడై ఉండి నడిపింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.